రచయితలు ఎటువంటి అభ్యంతరాలు పెట్టని చాలా ఓల్డ్ స్టోరీస్ తీసుకుని చదువు మీకు వినిపిస్తున్నాను. హాయ్ మ్యామ్, మీరు ఈ కథ చదవడానికి ఎటువంటి అభ్యంతరాలు పెట్టినందుకు ముందుగా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇక స్టోరీలోకి వచ్చేస్తే, ఇంతలో కాలింగ్ బెల్ మోగడంతో అగస్య వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. ఎదురుగా తన అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు అందరూ ఉంటారు. అందరినీ అయోమయంగా చూస్తూ ఉంటాడు. ఏంటి అందరూ ఇలా వచ్చారు? నువ్వు ఇక్కడ చేసే పనులకి రాక ఇంకేం చేయాలి బాబు, నువ్వు అర్జెంటుగా ఫ్లాట్ ఖాళీ చేయి అని అంటూ ఉంటారు. అగస్య షాక్ అవుతాడు. నేను ఎందుకు ఫ్లాట్ ఖాళీ చేయాలి? ఎందుకా? నీ ఇష్టం వచ్చినట్టు నీ పాటికి అమ్మాయిలు తీసుకొచ్చి కులుకుతుంటే ఇంకేమనాలి? ఇవి ఫ్యామిలీస్ ఉండే ఫ్లాట్స్, అర్థమైందా అని అంటూ ఉండగా వర్ణిక అక్కడికి వస్తుంది. అందరూ వర్ణిక చూసారా ఆ అమ్మాయిని? అయినా ఈ అమ్మాయిలు కూడా క్యారెక్టర్ లేని వాళ్ళలా తయారయ్యారు. ఏమా, ఇలాంటి పనులు చేసే బదులు ఏదైనా పని చేసుకోవచ్చు కదా, ఇలాంటి వాళ్ళను ఇలా కాదు పోలీసులకు అప్పగించాలి అని అంటూ ఉండటంతో అగస్య కోపం వచ్చి ఆపండి అని గట్టిగా అరుస్తాడు. అందరూ సైలెంట్ అవుతారు. వర్ణికకు మాత్రం ఈ గోలంతా చూసి భయంగా ఉంటుంది. అసలేం మాట్లాడుతున్నారు మీరు? ఆ అమ్మాయి ఎవరు అనేగా, తను నా భార్య అని గట్టిగా చెప్తాడు. ఆ మాటకు అందరూ షాక్ అవుతారు. చా, భార్యనా? మేము అందరూ వచ్చి ఇలా అడుగుతున్నామని అలా చెప్తున్నావా? నీ పప్పులేవి ఇక్కడ ఉడకో. ఓహో అవునా, సరే అయితే వర్ణిక వైపు చూసి ఒక్కసారి బయటికి రా అని అనడంతో వర్ణిక బయటకు వస్తుంది. మెళ్ళు తాళి కాలికి బెట్టులు కనిపించడం లేదా అని అనడంతో అందరూ ఆశ్చర్యపోతూ ఉంటే, ఇప్పుడైనా నమ్ముతారా? లేదు, మీ నమ్మం. మేము అడుగుతామని ముందే ఊహించి ముందుగానే సెటప్ చేసుకున్నారేమో, ఆవిడికి తెలుసు. అగస్య కోపంగా వాళ్ళ వైపు చూసి, మీ ఇంట్లో ఆడవాళ్ళు కూడా అలానే పెట్టుకుని ఉంటారా ఎవరైనా వచ్చినప్పుడు అని అనడంతో అందులో ఒకరు, అగస్య చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, అలా చేస్తుంది మీరు, నేను కాదు, ఓకే? మరి నీతో ఎందుకు ఉండటం లేదు? తను హైదరాబాద్లో బీటెక్ చదువుతుంది, నాకు ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చాను, తను అలా రాలేదు కదా, చదువు మధ్యలో వదిలేసి అని అనడంతో అందరూ సైలెంట్ అవుతారు. ఇన్ని నెలల నుండి ఉంటున్నాను, ఏ రోజునే తప్పుగా బిహేవ్ చేశానా, లేక ఎవరైనా నా మీద కంప్లైంట్ ఇచ్చారా చెప్పండి అని అనడంతో అందరూ సైలెంట్ అయిపోయి, సారీ బాబు, ఏదో తెలియకన్నా సారీ అని చెప్పి వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోతూ ఉంటే అగస్య మాన్విత అని కోపంగా పిలుస్తాడు. మాన్విత షాక్ అయ్యి భయంతో ఆగిపోతుంది. లోపలికి రా, నీతో మాట్లాడాలి అని అనడంతో ఏం చేయాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటే వర్ణిక బయటకు వచ్చి మాన్విత చేయి పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్తుంది. మాన్విత మాత్రం భయంగా లోపలికి వచ్చి నుంచుంటుంది. అగస్య తన వైపు చూస్తూ, కూర్చో. వద్దు సార్, పర్లేదు. అగస్య మాన్విత వైపు సీరియస్గా చూస్తూ ఉండటంతో మాన్విత భయపడి కూర్చుంటుంది. అగస్య వర్ణిక వైపు చూసి, కాఫీ తీసుకురా అని అనడంతో వర్ణిక లోపలికి వెళ్తుంది. ఇప్పుడు చెప్పు, నువ్వే కదా అందరినీ పిలుచుకొని వచ్చావు? మాన్వితకు ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉంటుంది. ఛీ, ఇలా దొరికేసారేంటి? సార్ చూస్తారో అనుకోలేదు, ఇప్పుడేం చేయాలని ఆలోచిస్తూ ఉంటే, చెప్పు, ఈ పని నువ్వే కదా చేసింది? మాన్విత తల ఎత్తకుండానే తల ఊపుతుంది. అగస్య సీరియస్గా చూస్తూ ఉంటే వర్ణిక కాఫీ కప్స్తో హాల్లోకి వస్తుంది. తీసుకోండి అని అంటూ మాన్వితకి ఇస్తుంటే, వద్దు ప్లీజ్, పర్లేదు తీసుకో అని అంటూ కప్ తన చేతిలో పెట్టి అగస్యకి ఇచ్చి తను పక్కన కూర్చుంటుంది. కాఫీ సిప్ చేస్తూ, చూడు మాన్విత, నిన్ను ఇబ్బంది పెట్టాలనో లేక తిట్టాలనో నేను నిన్ను పిలవలేదు, అర్థమయ్యేలా చెప్పాలి అనుకుంటున్నాను. అసలు ఇక్కడికి ఎలా వచ్చావో ముందు అది చెప్పు అని అనడంతో మాన్విత వెళ్ళగా, సారీ సార్, నేను ఏది కావాలని చేయలేదు, అనుకోకుండా అలా జరిగిపోయింది. ఎందుకో ఆఫీస్లో జాయిన్ అయిన దగ్గర నుండి మీరంటే చాలా ఇష్టం, ఎందుకు నచ్చేశారు, నేను కూడా బాగుంటాను కదా, మీరు నన్ను కాదు అనరన్న నమ్మకం ఎక్కువైపోయింది. కానీ మీరు నో చెప్పినప్పుడు అంతగా బాధపడలేదు, కానీ మీరు కమిటెడ్ అని చెప్పినప్పుడు మాత్రం చాలా బాధగా అనిపించింది. నాకు దక్కరేమో అనే కోపంతో ఇలా చేశాను. ఎక్కడో ఏదో చిన్న ఆశ, మీరు ఒప్పుకుంటారా అని. కానీ నిన్న అని అంటూ ఆగి, నిన్న మీ ఇద్దరిని చాలా క్లోజ్గా ఫోనిక్స్ మాల్లో చూసినప్పుడు నాకు చాలా కోపంగా ఉంది. ఎందుకో చాలా ఏడుపు వచ్చేసింది. మిమ్మల్ని ఎలా అయినా ఏదో ఒకటి చేయాలనిపించింది. మీ ఇంటి దాకా ఫాలో అయ్యాను. అక్కడ ఉన్న మీ ఫ్లాట్స్లో ఉండే వాళ్ళతో మాట్లాడి ఒక అమ్మాయిని తెచ్చుకొని ఎలా ఉంటున్నారని అతనికి డౌట్ పెట్టాను. అతను రేపు రామా అడుగుదామని చెప్పారు. రేపు ఎలా అయినా మీ ఇద్దరి సంగతి అందరికీ తెలిసేలా చేద్దామని అనుకున్నా, కానీ నాకు నిజంగా తెలియదు సార్ మీరు మ్యారీడ్ అని. ఆ రోజు కమిటెడ్ అని చెప్పారు కదా, ఏముందిలే అనుకున్నాను, సారీ సార్, తప్పు చేశానని అంటూ ఏడుస్తూ ఉంటుంది. చూడు మాన్విత, నువ్వు చేసింది తప్పే, కరెక్టే, కానీ ఈ ఏజ్లో ఉండే అట్రాక్షన్ ఇవి. నీకు చాలామంది మంచి అబ్బాయిలు దొరుకుతారు. నువ్వు అసలు నన్ను నీ మైండ్లో నుండి తీసే, తర్వాత ఫ్యూచర్లో నువ్వే చేస్తావు, అప్పుడు సిల్లీగా చేశాను అని, ఓకేనా?
మాన్విత కళ్ళు తెరుచుకుంటూ సారీ సార్, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను ప్రామిస్ అంటూ వర్ణిక వైపు తిరిగి ఐఎమ్ సారీ మేడం అని అనడంతో వర్ణిక నవ్వుతూ లేచి తనని హక్ చేసుకుంటుంది. మాన్విత అగస్య వైపు తిరిగి ఇంకా వెళ్తాను సార్ అని అంటుంటే వర్ణిక లోపలికి వెళ్ళి బొట్టు తీసుకుని వచ్చి తనకు బొట్టు పెడుతుంది. థ్యాంక్స్ మేడం అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది మాన్విత. తన వెనకే వర్ణిక సోఫాలో కూర్చుని అమ్మో ఈ పిల్ల మామూలు కాదు, చూడు ఎంత పెద్ద ప్లాన్ వేసిందో అని అగస్య నవ్వుతూ ఉంటే నేను ఒక పక్క టెన్షన్ పడుతుంటే నువ్వు నవ్వుతావా అని అంటూ తనను కొడుతూ ఉంటే అగస్య తన చేతులు పట్టుకొని ఆపి ఆమె కళ్ళకు సూటిగా చూస్తూ ఉంటే వర్ణిక సిగ్గుతో తలదించుకుంటుంది. అగస్య ఆమె చుబుకాన్ని పైకి లేపి నుదుటి మీద ముద్దు పెట్టుకొని ఎందుకు భయం వేస్తుంది, అందరూ ఒకేసారి వచ్చారనా అని అంటుంటే వర్ణిక అగస్య భుజం మీద పడుకొని అవును చాలా భయం వేసింది, నేను ఉన్నాను కదా నీకెందుకు భయం, అది కూడా నిజమేలే అని అంటూ సైలెంట్గా హా అంటుంది. ఏమైంది సడన్గా సైలెంట్ అయ్యావు, రేపు వెళ్ళాలి కదా, అది తలుచుకుంటే బాధగా ఉంది, అవును కదా వెళ్ళాలి అని అంటూ తన చేతిని తీసుకుని ముద్దు పెట్టుకుంటారు. మరి నేను వెళ్ళిపోతుంటే నీకు బాధగా లేదా, ఉంది కానీ తప్పదు కదా, నువ్వు త్వరగా చదువు పూర్తి చెయ్యి, నేను వచ్చి మీ ఇంట్లో మాట్లాడతాను, ఇంట్లో ఒప్పుకోకపోతే ఏం చేస్తావు వదిలేస్తావా అని బాధగా అంటుంటే వదిలేయటమా, అవసరమైతే నేను కిడ్నాప్ చేసి తీసుకునైనా వెళ్ళిపోతా కానీ నీ చెయ్యి మాత్రం వదలను అని అనటంతో వర్ణిక అగస్యను గట్టిగా హత్తుకుంటుంది. ప్రస్తుతం అలా బెంగళూరు నుండి సక్సెస్ఫుల్గా జర్నీ కంప్లీట్ చేశాను, ఇలా వచ్చాను అని అంటూ భార్గవికి జరిగిందంతా చెప్తుంది. అబ్బో చాలానే చేసావే, ఏమో అయితే ఫస్ట్ నైట్ కూడా కానిచ్చేసావన్నమాట అని అంటుంటే భార్గవి నోరు మూసి ఉసి మెల్లగానే ఎవరైనా వింటే అంతే ఇక, అవునే భయం ఏం లేదా నీకు, ప్రెగ్నెన్సీ వస్తే ఏం చేస్తావు ఏమో తెలీదు అప్పుడు ఆలోచిస్తా అని అంటూ ఇద్దరు క్లాస్కి బయలుదేరతారు. అలా వేగంగా అగస్య వర్ణికల ప్రేమ సాక్షిగా పరుగులు తీస్తూ ఉంటుంది. అగస్య ఆ రోజు బ్యాంకుకు వెళ్లకుండా వర్ణికను కూడా చెప్పకుండా ఢిల్లీ వెళ్తాడు. తను అనుకున్న పని పూర్తి చేసుకుని మళ్ళీ బెంగళూరు వచ్చేస్తాడు. వర్ణిక మాత్రం చిన్న పని మీద ఢిల్లీ వెళ్తున్నానే అని మాత్రమే చెప్తాడు. 2 నెలల తర్వాత ఓ రోజు పొద్దున్నే వర్ణిక అప్పుడే లేచి హాల్లోకి వస్తుంది. టీవీ ఆన్ చేసి ఛానల్ స్క్రోల్ చేస్తూ ఉండగా ఈటీవీ మార్నింగ్ న్యూస్ వస్తుంది. సివిల్స్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ రిజల్ట్స్ వెలువడ్డాయి. ఈ పరీక్షలో 200 మంది పాస్ అవ్వగా అందులో మన తెలుగు వాళ్ళు 5 టాప్లో ఉండటం చాలా ఆనందదాయకంగా ఉంది. అందులో టాప్ స్కోర్ చేసిన వాళ్ళల్లో మనోజ్ కిరణ్ అనే రీడర్ చదువుతూ ఉంటే అబ్బో సోదులే అని అనుకుంటూ ఛానల్ మారుస్తూ ఉండగా 3 అగస్య అని వినిపించడంతో వర్ణిక ఆశ్చర్యంగా చూస్తుంది. అప్పుడే టాప్ 5 వాళ్ళు ఫొటోస్ వేస్తారు. దాంట్లో అగస్య పేరు చూసి షాక్ అయిపోతుంది. ఒక్క నిమిషం తను చూస్తుంది, నిజమా కాదా అనే సందేహం వస్తుంది. అగస్య సివిల్స్ పాస్ అయ్యాడా, అసలు ఎప్పుడు రాశాడు అని అనుకుంటూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే అప్పటికే తన ఫోన్ లింక్ అవుతుంది. చూస్తే తన ఫ్రెండ్ భార్గవి, ఒసే న్యూస్ చూసావా, నీ వాడు కలెక్టర్ అయ్యాడే అని హ్యాపీగా చెప్తుంటే అవునే నేను కూడా ఇప్పుడే చూశాను, అసలు ఎప్పుడు రాశాడు, నువ్వు కూడా అసలు చెప్పలేదు, ఎప్పుడు నాకు కూడా తెలీదే, నాకు చెప్పలేదు అసలు, అవునా సర్ప్రైజ్ చేసుకున్నాడేమో, మాట్లాడతావా తనతో, లేదు ముందు తనకు చెయ్యి అని అంటూ కాల్ కట్ చేస్తుంది. వర్ణిక వెంటనే తన ఫోన్ తీసుకుని తన గదిలోకి పరిగెడుతుంది. అగస్య ఫోన్కి కాల్ చేస్తుంది. తన ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎంతసేపటికి లిఫ్ట్ చేయడు. చా ఎందుకు కాల్ లిఫ్ట్ చేయడం లేదు అని అనుకుంటూ మళ్ళీ ట్రై చేస్తుంది. మరోవైపు అగస్య ఉన్న చోట ఆల్రెడీ మేటర్ తెలియడంతో తమ ఫ్లాట్స్లోని వాళ్ళు అగస్యకు విషెస్ చెప్పడానికి తన ఫ్లాట్కి వస్తారు. అగస్య చాలా హ్యాపీగా ఉన్నాడు. మా మధ్య ఉన్న నువ్వు ఇప్పుడు కలెక్టర్ అయ్యావంటే చాలా గర్వంగా ఉంది కూడా. అవును బాబు చాలా హ్యాపీగా ఉంది, కంగ్రాట్స్ బాబు అని అంటూ అందరూ విషెస్ చెప్తుంటే అగస్య హ్యాపీగా ఫీల్ అవుతూ చాలా థ్యాంక్స్ అండి అని అంటూ మాట్లాడుతూ ఉంటాడు. కొంచెంసేపటికి వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఈలోపు తన ఫోన్ రింగ్ అవుతుంది. వర్ణిక ఏమో అనుకుంటూ సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. తన రూమ్మేట్స్ చేయడంతో కొంచెం సాడ్గా ఫీల్ అవుతాడు. కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి అన్నా. అగస్య కంగ్రాట్స్, అస్సలు నమ్మలేకపోతున్నావు, చాలా థ్యాంక్స్ అన్నా, మీ అందరి బ్లెస్సింగ్స్ వల్లే ఇదంతా, హ్యాపీగా ఉందిరా, నువ్వు మాతో కలిసి ఉన్నావంటే చాలా గర్వంగా ఉంది, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ, థ్యాంక్స్ అన్నా అంటూ ఒక్కసారిగా ఫోన్ చూసి అన్నా మళ్ళీ కాల్ చేస్తా, అమ్మ చేస్తుంది, ఓకే అని వాళ్ళు కాల్ కట్ చేస్తారు. అగస్య సుమిత్ర గారికి కాల్ లిఫ్ట్ చేసి అమ్మా అగస్య చాలా సంతోషంగా ఉందిరా, కంగ్రాట్స్ నాన్న, థ్యాంక్ యూ అమ్మా, అసలు ఎప్పుడు రాశావు నాన్న, ఒక్క మాట కూడా చెప్పలేదు, మీ అందరికీ సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నామా, చాలా సంతోషంగా ఉందిరా, కానీ ఒక్కటే బాధ, నిన్ను ఏ రోజు పక్కన కూర్చోబెట్టుకుని మంచిగా చెప్పలేదు, నన్ను క్షమించరా అమ్మా. ఏంటమ్మా అలా అంటావు,
నువ్వు చాలాసార్లు నన్ను మందలించావు, కానీ నేనే నీ మాట వినలేదు. అయినా దానికే టైం రావాలమ్మా దేనికైనా. ఇదిగో ఇప్పుడు వచ్చింది ఆ టైం. మన ఊళ్ళో అందరూ నీ గురించి మాట్లాడుకుంటుంటే చాలా సంతోషంగా ఉందిరా. ఎవరైతే నిన్ను వేలెత్తి చూపారో వాళ్ళు ఇప్పుడు నిన్ను పొగుడుతున్నారు అని అంటూ చాలా సంతోషంగా చెప్తూ ఉంటారు. అగస్య ఆ మాటలు వింటూ ఉండిపోతాడు. ఇంతలో సుమిత్ర గారికి ఏదో గుర్తొచ్చినట్టుగా, ఏరా వర్ణిక ఫోన్ చేస్తుందా? లేదమ్మా ఇంకా చేయలేదు, నేను కూడా తన ఫోన్ కోసం చూస్తున్నాను. అవునా, చేస్తుందిలే. పిచ్చి పిల్లకు నువ్వంటే ఎంత ప్రేమో దానికి, ఇంకా తెలియదేమో. తెలిస్తే ఇంత లేట్ చేసిందా రాక్షసి, మీద పడిపోదు, ఎందుకు చెప్పలేదు అని. అవును మరి, తన భర్త చెప్పకుండా ఊళ్ళో వాళ్ళందరూ చెప్తే ఏ అమ్మాయినా అలానే ఫీల్ అవుతుంది. మరి ముందు చెప్తే హేళన చేస్తారని అనుకున్నామా, అందుకే చాలా కష్టపడి చదివాను. బ్యాంక్ జాబ్తో నా జీవితం ఆగిపోకూడదు అనుకున్నా, అందుకే సివిల్స్ రాశాను. నిన్న మహారాణిలా వర్ణికను మహారాణిలా చూసుకోవాలి అనుకుంటున్నాను. నా స్థాయిని పెంచుకుంటే తప్ప అది సాధ్యపడదు అని అనిపించింది. చాలా మంచి పని చేశాను నాన్న. ఎప్పుడు ఉంటుంది ట్రైనింగ్? ఎక్కడిస్తారు పోస్టింగ్? ఇంకో నెలలో స్టార్ట్ అవుతుందమ్మా. నాకు డెహ్రాడూన్ ఇస్తారనుకుంటా ట్రైనింగ్. పోస్టింగ్ తెలియదు మరి. సరే నాన్న, ఎప్పుడు వెళ్తావో ఒక మాట చెప్పు, వచ్చి చూసి వెళ్తాను. జాగ్రత్తగా ఉండు కన్నా. సరే అమ్మా అని అంటూ కాల్ కట్ చేశాడు. కాల్ కట్ చేసి చూసేసరికి వర్ణిక నుండి మిస్డ్ కాల్స్ ఉంటాయి. ఇదేంటి ఇన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి, నేను చూడలేదే. అయ్యో, ఇందాక వాళ్ళు వచ్చారు కదా, అప్పుడు చేసి ఉంటుంది పిచ్చి బుజ్జి అని అనుకుంటూ వర్ణిక ఫోన్ కాల్ చేస్తాడు. ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. పికప్ పికప్, జస్ట్ ఫాస్ట్ పికప్ పికప్ అని అనుకుంటూ ఉంటాడు. కానీ వర్ణిక ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తుంది ఇది అని అనుకుంటూ ఉంటాడు. చూద్దాం పళ్ళు ఏమైనా ఉందేమో అని అనుకుంటూ తను కూడా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీస్కి వెళ్ళాక అక్కడ ఉన్న వాళ్ళందరూ కంగ్రాట్స్ చెప్తూ ఉంటారు. కంగ్రాట్స్ అగస్త్య, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ అంటే సరిపోదు, మన స్టాఫ్ అందరికీ పార్టీ ఇవ్వాలి. తప్పకుండా సార్, ష్యూర్ అని అనడంతో అందరూ మరోసారి విషెస్ చెప్పి ఎవరి వర్క్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు. అగస్త్య తన క్యాబిన్కి వెళ్ళి కూర్చుంటాడు. వర్ణిక నుండి ఏమైనా ఫోన్ వచ్చిందేమో అని చూస్తూ ఉంటాడు, కానీ ఏముండదు. ఏంటి టైం 10:30 అవుతున్న కాల్ చేయటం లేదు, ఎప్పుడు ఇలా లేదే అని అనుకుంటూ మళ్ళీ తనే కాల్ చేస్తూ ఉంటాడు. ఈసారి కూడా ఫోన్ లిఫ్ట్ చేయదు. అబ్బా, ఎవరు? ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేయరా ప్లీజ్. నువ్వు మాట్లాడకపోతే నేను సాధించిన సక్సెస్ కూడా నాకు కిక్ ఇవ్వటం లేదు అని అనుకుంటూ తల పట్టుకొని కూర్చుంటాడు. ఇలా కాదు, తనే చేస్తుంది. పేరెంట్స్తో ఏమన్నా బయటికి వెళ్ళిందేమో, లేకపోతే నా సంగతి తెలిసిన తర్వాత ఫోన్ చేయకుండా ఎలా ఉంటుంది అని అనుకుంటూ తనకు తానే సర్ది చెప్పుకుంటూ ఉంటాడు. ఆ రోజు వర్ణిక కాల్ కోసం వెయిట్ చేస్తూ తనకు కొన్ని వందల సార్లు కాల్ చేసి ఉంటాడు, కానీ ఒక్కసారి కూడా వర్ణిక వైపు నుండి రెస్పాన్స్ ఉండదు. అగస్త్యకు ముందు కోపం వస్తుంది, ఆ కోపం భయంగా మారుతుంది. ఆ భయం బాధగా మారి వర్ణిక కోసం టెన్షన్ పడినట్టే చేసి వర్ణిక ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదో అన్న బాధను ప్రేరేపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత రోజు కూడా అగస్త్యకు వర్ణిక దగ్గర నుండి ఫోన్ రాదు. తను ఏమైందో ఏంటో అన్న టెన్షన్ అగస్త్యకు బాధను కలిగిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఇదంతా చదువుతున్న శాన్వి నెక్స్ట్ పేజీ కోసం చూస్తూ ఉంటే ఆ డైరీలోని పేజీలు ఖాళీగా కనిపించడంతో షాక్ అవుతుంది. అదేంటి పేజీలు ఖాళీగా ఉన్నాయి అంటే ఈయనకు వర్ణికకు దొరకలేదా? అసలు ఆ అమ్మాయి ఎందుకు ఫోన్ చేయలేదు? నన్ను ఎందుకు చేసుకున్నారు? అబ్బా, మళ్ళీ ప్రశ్నలే. ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరిస్తారో అని అనుకుంటూ ఏం చేయాలో అర్థం కాక అలానే కూలబడిపోతుంది. ఇందుకీ వర్ణికకు ఏమైంది? అగస్త్యకు వర్ణిక గురించి ఏమైనా తెలిసిందా అని అనుకుంటూ ఉంటుంది. శాన్వి ఖాళీ పేజీని చూసి తర్వాత ఏం జరిగిందో ఎలా తెలుసుకోవాలని ఆలోచిస్తూ ఉండగా తన ఫోన్ రింగ్ అవుతుంది. అగస్త్య కాల్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి, మేము వచ్చేస్తున్నాము, ఫుడ్ రెడీ అయిందా? అయిపోయిందండి, సరే బాయ్ అని అంటూ కాల్ కట్ చేస్తాడు అగస్త్య. శాన్వి సోఫాలో వెనక్కి అనుకొని కళ్ళు మూసుకుంటూ, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇంతగా ప్రేమిస్తాడా? నిజంగా ఆ అమ్మాయి ఎంత లక్కీ. అతని జీవితంలోనికి వస్తేనే అన్నీ తెచ్చేసింది. కానీ అసలు వర్ణికకు ఏమైంది? అంతగా ప్రేమించిన తనను వదిలేసి నన్ను ఎందుకు చేసుకున్నారు? అసలు ఆ అమ్మాయి ప్రాణాలతో ఉందా? ఇలాంటి ప్రశ్నలు అన్నీ శాన్వి మైండ్లో రన్ అవుతూ ఉన్నాయి. ఎలా అయినా తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని అనుకుంటూ బుక్ని దాని ప్లేస్లో పెట్టేసి, ఇన్ని అనుమానాల మధ్యలో నేను అతనితో కాపురం చేయలేను, నాలా ఉన్నది అని నన్ను చేసుకున్నారా? అసలు నాకు వర్ణికు సంబంధం ఏంటి? ఈయన అడుగుదామా? నాకు తెలిసిపోతుంది అనుకుంటున్నారా? ఎలా అని ఆలోచిస్తూ ఉండగా శాన్వికి సడన్గా ఏదో గుర్తుకొస్తుంది. ఏంటండి మీరు మరి కులం ఏమన్నా చచ్చేటప్పుడు తీసుకెళ్ళిపోతావా? ఆయన కలెక్టర్ అయిన వాడు మన అమ్మాయిని చేసుకుంటారు అంటే ఎంతకన్నా భాగ్యం ఏముంది? మీరు మీ చాదస్తం. సడన్గా శాన్వికి ఏదో ఐడియా వస్తుంది.
అమ్మకి ఈ పెళ్ళి మొదటి నుండి ఇష్టం. నాన్న ఎంత కష్టపడి చేసినా అమ్మ అగస్యను బాగా సపోర్ట్ చేసింది. అయితే అమ్మకు అన్ని విషయాలు తెలుసు. అమ్మను కలవాలి. అవును, అమ్మని అర్జెంటుగా కలవాలి అని అనుకుంటూ ఉండగా కారు ఆగిన శబ్దం వినిపిస్తుంది. ఆయన హర్ష వచ్చినట్టు ఉన్నారు అని అనుకుంటూ వెళ్ళి తలుపు తీస్తుంది. ఎదురుగా నవ్వుతూ తన్నే చూస్తున్న అగస్య, నవ్వుతూ తన్నే చూస్తున్న హర్ష రాగానే తనను చుట్టేస్తూ, అక్క ఇవాళ మేము ఎంత ఎంజాయ్ చేసామో తెలుసా? బావగారు అన్ని చోట్లకు తీసుకుని వెళ్ళారు. బీచ్కి, రెస్టారెంట్కి, సింహాచలానికి. బావగారు నా కోసం చాలా చేశారు తెలుసా? నేను ఒక VVIPలా వెళ్ళాను తెలుసా? ఎవరు టేస్ట్ చేయని ఐటమ్స్ మొత్తాన్ని నేను టేస్ట్ చేశాను అని అంటూ అన్నీ గుక్క తిప్పుకోకుండా చెప్తుంటే హర్ష చూసి అగస్య వైపు చూసింది. అగస్య కూడా సంతోషంగా తన్నే చూస్తూ ఉంటాడు. మాటలను వినటం లేదని తెలిసిన హర్ష అక్క అని హర్ష తనను కలుపుతూ ఉండటంతో శాన్వి ఈ లోకంలోకి వస్తుంది. చెప్పరా అక్క, నువ్వేం వినటం లేదా అక్క? వింటున్నా కానీ నువ్వు ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, భోజనం తిందు కానీ. సరే అక్క అని అంటూ హర్ష ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. అప్పటికే అగస్య కూడా తన రూమ్లోనికి వెళ్ళి ఫ్రెష్ అవుతూ ఉంటాడు. శాన్వి అగస్య కోసం అక్కడే కూర్చుంటుంది. ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చే అగస్యకు బెడ్ మీద కూర్చున్న శాన్విని చూసి ఏమైంది అని అడుగుతాడు. శాన్వికి అగస్యను చూసిన వెంటనే అగస్యకు వర్ణికకు మధ్య జరిగిన ప్రేమ సంగతులు అన్నీ గుర్తుకు వస్తాయి. ఎంత ఆపుకుందాం అనుకున్నా ఎందుకో శాన్వికి అగస్య మీద కోపం వస్తుంది. తన భర్త ప్రేమను అనుభవించిన వర్ణిక మీద జలసి కూడా వస్తుంది. చూడు ఏం తెలియని అమాయకుల్లా ఎలా నుంచున్నాడో అని తనలో తను మాట్లాడుకుంటూ ఉంటే అగస్య తన మొహం దగ్గర చిటికలు వేస్తూ, హలో, ఏ లోకల్లో వెళ్ళిపోయావు అని అంటుంటే అగస్య వైపు చూస్తూ, ఏం లేదు, భోజనానికి రండి అని అంటూ బయటకు వెళ్ళిపోతుంది. కోపంగా వెళ్ళిపోతున్న శాన్విని చూసి ఏంటి పిల్ల ఇవాళ కొత్తగా బిహేవ్ చేస్తుంది అని అనుకుంటూ తను కూడా బయటకు వెళ్తాడు. శాన్వి అప్పటికే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న హర్షకు వడ్డిస్తూ ఉంటుంది. తినరా, బావగారు రానివక్క అని అంటూ ఉండగా అగస్య వచ్చి కూర్చుంటాడు. శాన్వి అగస్య కూడా వడ్డిస్తూ ఉంటుంది. అగస్య శాన్విని చూస్తూ తింటూ ఉండగా, బావగారు రేపుకి టికెట్ తీసుకోండి, నేను వెళ్తాను. ఏంటి అప్పుడేనా? చదువు పోతుంది లేకపోతే. అవునా, సరే ఈసారి హాలిడేస్ రా, సరేనా? మీరు చెప్పకపోయినా వస్తాను అని అంటుంటే అగస్య నవ్వుతూ ఉంటాడు. వెంటనే శాన్వి, నేను కూడా తమ్ముడితో ఒక వారం రోజులు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అని అంటుంది. ఆ మాటకి అగస్యకు పొలమారుతుంది. శాన్వి మంచినీళ్ళు అందిస్తూ, బాగా ప్రేమించే వాళ్ళు ఎవరో మిమ్మల్ని బాగా తలుచుకుంటూ ఉన్నట్టున్నారు అని అంటుంది. అగస్య అయోమయంగా శాన్వి వైపు చూస్తాడు. అవును బావగారు, అక్క కూడా నాతో వస్తుంది, అమ్మ కూడా పంపమని అడిగింది. సరే ఆలోచిద్దాంలే అని అంటూ ఏం మాట్లాడకుండా మౌనంగా తింటాడు. కొంచెం సేపటికి హర్ష తన రూమ్లోనికి వెళ్ళిపోతాడు. శాన్వి ఏదో తిన్నాను అనిపించి అన్నీ సర్దేసి తన రూమ్లోనికి వెళ్ళిపోతుంది. అప్పటికే అగస్య మంచం మీద కళ్ళు మూసుకుని పడుకొని కనిపిస్తాడు. శాన్వి మెల్లగా వచ్చి అతను కొంచెం దూరంలో పడుకొని, నిద్రపోతున్నారా లేక నటిస్తున్నారా అని అంటుంటే కళ్ళు తెరిచి శాన్విని చూస్తాడు. ఓహో, అయితే మేల్కొనే ఉన్నారన్న మాట. చెప్పు, ఇంతకీ రేపు మా ఇద్దరికి టికెట్స్ తీస్తున్నారా లేక నన్నే తీసుకోమంటారా? కలెక్టర్ గారు అన్న పదం తను అలా వెటకారంగా చెప్పేసరికి అగస్యకు నవ్వు వస్తుంది. ఇప్పుడు సడన్గా ఇంటికి ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నా? వెళ్ళకూడదా? అయినా మీరు ఉన్నట్టు నేను ఉండలేను మా అమ్మ వాళ్ళని చూడకుండా అని అనటంతో అగస్య ఒక్కసారిగా శాన్వి వైపు చూస్తాడు. అదే మీ అబ్బాయిలు ఉన్నట్టు మేము ఉండలేంలే అని అంటూ కవర్ చేస్తుంది. అయితే వెళ్ళాలి తప్పదంటావు. అవును, సరే చెప్పినట్టే మరి వారంలో వచ్చేస్తావా? అక్కడ మా అమ్మ ఏమన్నా చెప్తే వస్తాను, లేకపోతే లేదు అని చిన్నగా అనుకుంటూ ఉంటే, ఏంటి? అలాగే వస్తాను. అయితే మరి నన్ను బ్యాగ్ రెడీ చేసుకోమంటారా అని అంటూ తన బ్యాగ్ కోసం వెళ్తుంటే, లేడీకి లేచిందే పరుగు అన్నట్టు ఇప్పుడే కాదుగా చెప్పావు, అప్పుడే రెడీ అయిపోతున్నావా? మరింతే, అమ్మాయిలకు పుట్టిల్లంటే అంత ఇష్టం మరి అని అంటూ ఏదో మాటలు చెప్తూ ఉంటే అగస్య శాన్వి దగ్గరికి వెళ్ళి ఒక్కసారిగా తనను హగ్ చేసుకుంటాడు. శాన్వికి ఒక్క నిమిషం ఏమీ అర్థం కాదు, షాక్ అయ్యి అలానే ఉండిపోతుంది. ఎందుకో తనకి అగస్య పట్టుకుంటే మనసులో ఒక్కసారిగా అలజడి రేగుతుంది, గుండె వేగం పెరిగిపోతుంది. తను కూడా తనకు తెలియకుండానే అతని చుట్టూ చేతులు వేస్తుంది. అగస్య తనని అలా కొంచెం సేపు అంతే హగ్ చేసుకున్నాను అని ఏమనుకోకు, నువ్వు రేపు వెళ్తున్నావంటే బాధగా ఉంది, అందుకే నా బాధ పోవటానికి హక్ చేసుకున్నాను, ఏమీ అనుకోకు ప్లీజ్ అని అంటూ తన బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళిపోతాడు. శాన్వి మాత్రం అతను చేసిన పనికి షాక్ అయ్యి అగస్య వైపు అలానే చూస్తూ ఉండిపోతుంది. ఈయన ప్రవర్తన చూస్తుంటే ఆ వర్ణికను మర్చిపోయినట్లు అనిపిస్తుంది, కానీ అంత ప్రేమించిన అమ్మాయిని అంత త్వరగా ఎలా మర్చిపోయారు
అని ఆలోచిస్తూ అయినా ఈ అబ్బాయిలో అసలు నమ్మకూడదు అని అనుకుంటూ తను కూడా నిద్రపోతుంది. నెక్స్ట్ డే తన తమ్ముడితో పాటు తను కూడా హైదరాబాద్కు బయలుదేరుతుంది. అగస్త్య బోలెడు జాగ్రత్తలు చెప్పి ఇద్దరిని పంపిస్తాడు. ఇద్దరు వెళ్ళటానికి కారు ఏర్పాటు చేస్తాడు. శాన్వి కారు ఎక్కుతూ ఉండగా అగస్త్య తనను పిలిచి ఒక్కసారిగా ఇట్రా అని అంటూ తనను పక్కకు తీసుకువెళ్తాడు. చెప్పండి. తన జేబులో నుండి క్రెడిట్ కార్డ్ తీసి తన చేతిలో పెడుతూ అక్కడ నీకు ఏ అవసరం వచ్చినా నా కార్డ్ వాడుకో, అక్కడికి వెళ్ళాక నన్ను మర్చిపోతావా అని చిన్నపిల్లలా అడుగుతున్న అగస్త్యను చూసి శాన్వికు నవ్వుతో పాటు బాధ కూడా కలుగుతుంది. కానీ తప్పదు, ఈ పెళ్లి వెనుక నిజమేంటో తెలుసుకోవాలి అంటే వెళ్ళాల్సిందే. చేస్తానండి, తప్పకుండా చేస్తాను. ఓకే, త్వరగా వచ్చేయి. అత్తమ్మ పంపమని అన్నారు అని పంపిస్తున్నాను, సరేనా అని అంటూ తనను వదలలేక వదులుతాడు. అలా శాన్వి ప్రయాణం మొదలవుతుంది. హర్ష మాటలు కబుర్లతో తనకు జర్నీ అంతా బోరుగా అనిపించదు. మధ్యలో హోటల్లో ఆగి ఫ్రెష్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అవుతారు ఇద్దరు. అలా హైదరాబాద్ చేరుకుంటారు. శాన్విక పుట్టినరోజు చూడగానే ప్రాణం లేచొస్తుంది. కారు హార్న్ విని అమ్మా నాన్న అంటూ ఇద్దరిని హత్తుకుంటుంది. వాళ్ళు బయటకు వస్తే కారు దిగి తండ్రిని చూశాక మనసంతా దూది పింజలా మారిపోతుంది శాన్వికి. తల్లి తనను లోపలికి తీసుకుని వెళ్ళి ఏరా శాన్వి ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా, ముందు నువ్వు ఫ్రెష్ అయ్యరా, వేడివేడిగా టిఫిన్ చేద్దు కానీ అని అంటుంటే వెనక నుండి అప్పుడే ఇంట్లోకి వచ్చిన హర్ష అమ్మా నేనొకని ఇక్కడ ఉన్నా అన్న సంగతి మర్చిపోయావా? నిన్నెందుకు మర్చిపోతా, నువ్వు కూడా ఫ్రెష్ అయ్యరా అని అనటంతో ఇద్దరు ఫ్రెష్ అవ్వడానికి వెళ్తారు. శాన్వి వెళ్తుంటే వెనుక మధుసూదన్ గారు శాన్వి అమ్మ దగ్గరికి వచ్చి చూసావా దాని మొహం పిల్ల సంతోషంగా కనిపించలేదు, ఆ అబ్బాయి సరిగ్గా చూసుకుంటున్నాడో లేదో అని ఆయన అనుమానిస్తుంటే చాలండి మీ సంబడం, అమ్మాయి మొహం అంతగా వెలిగిపోతుంటే మీరేదేదో ఆలోచిస్తూ ఉంటారు అని శాన్వి తల్లి అనడంతో మధుసూదన్ గారు కొంచెం చిన్నబుచ్చుకుంటూ నీ మాట నేను నమ్మను, దాన్ని అడుగు అక్కడ ఎలా ఉందో, ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పు, మనం ఇంకా పంపకుండా ఇక్కడే ఉంచేస్తాను. శాన్వి తల్లి లక్ష్మి గారు నోటి మీద వేలు పెట్టుకుంటూ వా మీకు ఇదేమైనా బుద్ధుడిని మాట్లాడుతున్నారా, కూతుర్ని ఇంట్లో ఉంచేస్తానని అంటున్నారా, మీ బుద్ధి ఎడిపోయింది. చాలు చూద్దాం నీ మాటలు నిజమవుతుందో లేక నా మాట నిజమవుతుందో అని అంటూ మధుసూదన్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆయన పిల్ల చేష్టలకు ఆవిడికి నవ్వు వస్తుంది. కొంచెం సేపటి తర్వాత శాన్వి ఫ్రెష్ అయ్యి రూమ్లోకి వస్తుంది. ఇంతలో తన మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది. ఎవరప్పా అని అనుకుంటూ ఫోన్ తీసి చూస్తే అగస్త్య. అయ్యో ఈయన కాల్ చేయలేదు కదా అని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరండి, సైలెంట్గా ఉన్నాడంటే ఈయనకి బాగా కోపం వచ్చినట్టుంది అని మనసులో అనుకుంటూ సార్ కాల్ చేయలేదు కదా, కొంచెం అలసటగా ఉంటే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాను అని అంటుంటే ఆ మాత్రం దానికే అతను కంగారు పడి ఏమైంది ఇప్పుడు బాగానే ఉన్నావా అని అడుగుతూ ఉంటే అగస్త్య కేర్కు ప్రేమకు శాన్వి ముచ్చటపడి నవ్వుకుంటూ నా మీద కోపం ఉంది అలానే ప్రేమ కూడా ఉంది కదా, రెండూ ఒకేసారి ఎలా వస్తాయి, ఎలా నిజంగా ప్రేమిస్తే అలానే వస్తాయి మరి, అబ్బో చరిత్రలు నిలిచిపోయే ప్రేమికులు మీరు, మీతో మాకు సాంపత్యం ఏంటి, అమ్మో తెలుగు పండితురాలు బయలుదేరింది, ఇంతకీ జర్నీ ఓకేనా, ఏమన్నా తిన్నావా, అత్తమ్మ ఎలా ఉన్నారు, లేదు ఇంకా తినలేదు, ఇప్పుడు వెళ్ళాలి, అమ్మ బాగుంది అందరూ బాగున్నారు, ఓకే మరి నాకు వర్క్ ఉంది నేను వెళ్ళాలి, సరే. ఇద్దరు ఫోన్ కట్ చేయకుండా అలానే వింటూ ఉంటారు. అగస్త్య ఏమన్నా చెప్తాడేమో అని శాన్వి ఏమన్నా చెప్తుందేమో అని అగస్త్య ఎదురు చూస్తూ ఉంటారు. హలో చెప్పండి, ఐ లవ్ యూ అండ్ ఐ మిస్ యూ అని అగస్త్య చెప్తుంటే శాన్వి నవ్వుతూ ఓకేలే అని అంటుంటే అగస్త్య కొంచెం ఫీల్ అయ్యి రాక్షసువి నువ్వు పో బై అని కాల్ కట్ చేస్తాడు. శాన్వి ఫోన్ పట్టుకుని నవ్వుకుంటూ ఉంటుంది. ఇదంతా గమనిస్తూ ఉన్న లక్ష్మి గారి మనసు తృప్తితో నిండిపోతుంది. అమ్మ శాన్వి అంటూ లోపలికి వస్తారు. చెప్పమ్మా, ఇదిగో వేడివేడిగా కాఫీ తాగితే ప్రయాణ బడలిక అంతా పోతుంది అంటూ తన చేతికి గ్లాస్ అందిస్తారు. శాన్వి కాఫీ తాగుతూ ఉంటే లక్ష్మి గారు బ్యాగ్లో ఉన్న బట్టలన్నీ తీసి సర్దుతూ ఉంటారు. అమ్మా నేను సర్దుతా కదా, ఏం పర్వాలేదు, నువ్వు ముందురా, అల్లం వేసి పెసరట్టు వేశాను తిందు కానీ అని అంటూ శాన్విని హాల్లోనికి తెస్తారు. శాన్విని కూర్చోబెట్టి ప్లేట్లో పెసరట్టు వేసి తినిపిస్తూ ఉంటారు. మధుసూదన్ గారికి కూడా శాన్వి మొహంలో కళ కనిపిస్తూ ఉంటుంది. కానీ తండ్రి హృదయం కదా, ఎక్కడో ఏ మూలలో తన కూతురు సంతోషంగా ఉందా లేదా అన్న అనుమానం తొలుస్తూ ఉంటుంది. ఇంతలో హర్ష అక్కడికి వెళ్తూ ఉంటే వాడిని పక్కకు లాగి రే హర్ష చెప్పు నాన్న, ఎగ్జామ్స్కి వెళ్ళావు కదా ఎలా రాసావు? చాలా బాగా రాసానా, బావ అక్కను తోడిచ్చి పంపారు కూడా, అవునా ఇంకేం చేశారేంటి? చాలా చేసావు, ఉండన్న రోజులు చాలా బాగా చూసుకున్నారు బావగారు, సింహాచలం 5 స్టార్ హోటల్ ఇంకా సినిమా, అబ్బో చాలా చోట్ల తిప్పారు, అందరూ కలెక్టర్ గారిని ఎంత గౌరవం ఇచ్చారో
అనుకున్నారు. కొడుకు చెప్తుంది వింటూ ఉంటే ఆయనకు చాలా ఆనందంగా అనిపించింది. అవునా, మరి అక్క ఎలా ఉంది, అతను బాగా చూసుకుంటున్నారా? అవునానా, అసలు అక్క అక్కడ ఏ పని చేయనక్కర్లేదు, అన్నిటికీ పని వాళ్ళు ఉన్నారు, బావగారు కూడా అక్క వెనక్కి తిరుగుతారు అని అంటుంటే అతని తండ్రి హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతుంది. సరేలే, నువ్వు కూడా తిను అని అనడంతో హర్ష అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మధుసూదన్ గారు ఈజీ చైర్లో వెనక్కి వాళ్తూ ఏదో హడావుడిగా జరిగిన బలవంత పెళ్ళి అని అనుకున్నాం, కానీ అతను అమ్మాయినే కాక తన తమ్ముడిని కూడా బాగా చూసుకుంటున్నారంటే అతను ఖచ్చితంగా మంచివాడన్నమాట. నా కూతురు గురించి ఇప్పటిదాకా బెంగ ఉండేది, ఇప్పుడే అస్సలు లేదు అని అనుకుంటూ నిశ్చితంగా శాన్వి వైపు చూస్తూ ఉంటారు. శాన్వి సంతోషం చూసి మధుసూదన్ గారు సంతోషపడుతూ ఉంటే శాన్వి మాత్రం తల్లి నుండి విషయాన్ని ఎలా రాబట్టాలా అని చూస్తూ ఉంటుంది. శాన్వి వచ్చిందని తెలిసి తన చెల్లి ప్రమద కూడా ఇంటికి వస్తుంది. ప్రమదం చూడగానే శాన్వి చెల్లిని చుట్టేస్తూ, ఎలా ఉన్నావు, నేను వైజాగ్లో ఉంటే అసలు ఫోన్ చేసావే నువ్వు? సారీ అక్క, మేము హనీమూన్కి వెళ్ళాం కదా, నిన్నే వచ్చావు. అవునా, అయితే బాగా జరిగిందా ట్రిప్? చాలా బాగా ఎంజాయ్ చేసావు. ఎంతైనా నువ్వు బావని మిస్ అయ్యావక్క. బావలాంటి భర్త రావాలి అంటే ఎంత అదృష్టం ఉండాలో తెలుసా? ఎంత బాగా చూసుకుంటున్నాను అనుకున్నావు, నేనంటే ప్రాణం తనకి. మంచిదే కదా ప్రమద, నువ్వు చాలా లక్కీ. నిన్ను ఈ పెళ్లి నుండి తప్పించి నాన్న మంచి పని చేశారు తెలుసా, లేకపోతే నాకు ఈ అదృష్టం మిస్ అయ్యేది. ప్రమద ఇలా తనని ఎత్తి చూపుతూ ఉంటే శాన్వికు ఒక పక్క ఆశ్చర్యంగానూ మరొక వైపు కోపంగా కూడా కలుగుతూ ఉంటుంది, కానీ చాలా నిగ్రహించుకుంటూ ఉంటుంది. అవును, మీరెప్పుడు వెళ్తున్నారు హనీమూన్కి? ఆ స్వరంలో నిష్ఠూరం కనిపిస్తుంది శాన్వికు. ఆయన తమాయించుకుని తెలీదు, ఆయన కలెక్టర్ కదా, అంత త్వరగా సెలవులు ఉండవు, ఎప్పుడూ ఇంటి ముందు జనాలు ఉంటూనే ఉంటారు, సిన్సియర్ కదా అని అంటుంది. ప్రమదను నిట్టూరుస్తూ, అవునులే, స్వేచ్ఛగా తిరిగే యోగం లేదు నీకు అని అంటుంటే శాన్వి చిరునవ్వు తలెత్తి ప్రమదను చూస్తూ తను ఏదో చెప్పలేపో, ప్రమద ఏంటి ఆ మాటలు అని అంటూ తన తండ్రి అనేసరికి ప్రమద సైలెంట్ అయిపోతుంది. ఇందాక నుండి నేను మాటలు వింటున్నాను, ఏంటి అంత పొగరు నీకు? అయినా ఒకరితో ఒకరు పోటీ ఏంటి? ఇది జీవితం, ఇక్కడ ఎవరి జీవితం వారిది, అంతేకాని ఒకరితో మరొకరు ఎప్పుడు పోల్చుకోకూడదు. అలా చేస్తే మన జీవితం మనకే నరకప్రాయంగా మారుతుంది అని అంటూ ప్రమద వైపు చూసి, నా మాట విని అల్లుడు నీ మెడలో తాళి కట్టాడు తప్ప ఏదో నువ్వు అందాల రాసివని కాదు, మన కుటుంబం మీద ఉన్న గౌరవంతో చేశాడు అని మాటకు ప్రమద సైలెంట్ అయిపోతుంది. మళ్ళీ మధుసూదన్ గారు, స్వేచ్ఛగా తిరిగే యోగం లేదు అని నీకు ఎవరు చెప్పారు? తన భర్త అంత స్వేచ్ఛను తనకి ఇచ్చాడు కాబట్టి ఇది సంతోషంగా పుట్టింటికి వచ్చింది అని స్వేచ్ఛ కాదంటావా అని సూటిగా అడగడంతో ప్రమద చిన్నబుచ్చుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ప్రమద వెళ్ళాక తన తండ్రి వైపు చూస్తుంది. చూడు తల్లి, అదేదో తెలిసి తెలియక పిచ్చి పిచ్చిగా వాగుతుంది, కానీ దాని మాటలు పట్టించుకోకు అని చెప్పి తన తండ్రి వెళ్ళిపోతుంటే శాన్వి చాలా సంతోషపడుతుంది. తన భర్త మీద తండ్రికి కలిగిన మంచి అభిప్రాయం తనకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అలాగే తండ్రి కూడా తనతో మాట్లాడినందుకు చాలా సంతోషపడతాడు. ఇక అసలు విషయం కూడా బయటపడితే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆ పని కూడా త్వరగా చేయాలి అని అనుకుంటూ సరైన సందర్భం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. శాన్వి రాకతో ఇల్లంతా సందడిగా కబుర్లతో 2 రోజులు దొర్లిపోతాయి. తర్వాత రోజు ఓ రోజు మధుసూదన్ గారు ఏదో పని ఉండటం వల్ల త్వరగా వెళ్ళిపోతారు. హర్ష కూడా ఏదో వర్క్తో ముందే వెళ్ళిపోతారు. ఇంట్లో ఎవరూ లేని అర్థమయ్యి ఇదే మంచి సమయం, తల్లితో మాట్లాడాలని తల్లి దగ్గరికి వెళ్తుంది శాన్వి. అమ్మా అని పిలవడంతో లక్ష్మి గారు వెనక్కి తిరిగి, చెప్పేశాను బిజీనా అమ్మా? చాలా రోజుల తర్వాత వచ్చావు కదా, అందుకే నీకోసం గోంగూర పచ్చడి చేశాను. అమ్మా ఒక్క నిమిషం, పని ఆపి రామా, నీతో మాట్లాడాలి. ఒక్క నిమిషం అయిపోయింది, వస్తున్నా, నువ్వు వెళ్ళు. సరే అమ్మా, త్వరగా రా అని అంటూ ఉండగా కాలింగ్ బెల్ మోగుతుంది. ఎవరో వచ్చినట్టున్నారో, మళ్ళీ తలుపు తీయి. సరే అని వెళ్ళి తలుపు తీసింది. మేడం, కొరియర్ వచ్చింది. కొరియరా? ఎవరి పేరు? వర్ణిక పేరు మీద. శాన్వి ఒక్క నిమిషం షాక్ అవుతుంది. ఇందులో లక్ష్మి గారు అక్కడికి వచ్చి, ఏంటమ్మా వర్ణిక పేరు మీద కొరియర్ అని చెప్పగానే లక్ష్మి గారి మొహంలో ఒక పాటి నిర్లప్తత లాంటిది చోటు చేసుకుంటుంది. శాన్వి ఆ విషయాన్ని వెంటనే పసిగడుతుంది. బాబు, ఆ పేరుతో ఈ ఇంట్లో ఎవరూ లేరు. కాదు మేడం, 2 అడ్రస్ ఇక్కడే ఉంటుంది. లేదు బాబు, మాది కాదు అని తలుపు వేసేసి లోపల కంగారుగా వెళ్తుంటే, ఏమైందమ్మా అని శాన్వి అడుగుతుంది. లక్ష్మి గారు శాన్వి చూసి, ఏం లేదు, ఎందుకు కొంచెం నీరసంగా ఉంది, పడుకుంటాను అని రూమ్లోనికి వెళ్ళిపోతారు. లక్ష్మి గారు లోపలికి వెళ్ళాక, నాకు తెలుసమ్మా, నీకు వర్ణిక గురించి తెలుసు అని నాకు తెలుసు అని అంటుంటే లక్ష్మి గారు, ఏం చేస్తున్నారా అని వెళ్ళి తన రూమ్లోనికి చూస్తుంది. లక్ష్మి గారు మంచినీళ్ళు తాగి టేబుల్ మీద ఉన్న తన ఫోన్ తీస్తారు. ఏదో నెంబర్ డైల్ చేస్తూ ఆగిపోతూ ఉంటారు. ఏం చేయాలో అర్థం కాక ఫోన్ అలా పట్టుకుని కూర్చుంటే శాన్వి లోపలికి వచ్చి, ఏంటమ్మా టెన్షన్లో ఉన్నావు, ఏమైంది? లక్ష్మీ గారు కంగారుగా, ఏం లేదు,
ఎందుకమ్మా అబద్ధం చెప్తున్నావు? లక్ష్మి గారు ఆశ్చర్యంగా, నేనా? అవునమ్మా నువ్వే. నేనేం చెప్పాను? వర్ణిక ఎవరమ్మా అని శాన్వి లక్ష్మి గారిని అడగడంతో లక్ష్మి గారు ఒక్క నిమిషం షాక్ అవుతారు. శాన్వికు వర్ణిక గురించి ఎలా తెలుసు అని మనసులో అనుకుంటూ ఉంటే, ఏంటమ్మా నాకు ఎలా తెలుసు అని అనుకుంటున్నావా? లక్ష్మి గారు తడబడుతూ, లేదు నేనేం అనుకోవట్లేదు. అవును మరి ఎందుకమ్మా తలదించుకుని మాట్లాడుతున్నావు అని అంటుంటే లక్ష్మి గారికి ఏం చెప్పాలో కూడా తోచడం లేదు. భగవంతుడా ఇప్పుడు నేనేం చెప్పాలి అని మనసులో అనుకుంటూ ఉంటే, పర్లేదమ్మా నిజం చెప్పు అనేసరికి లక్ష్మి గారు తలెత్తి శాన్విని చూస్తూ, ఆ చూపులో ఎన్నో ప్రశ్నలు, ఆ ప్రశ్నల సమాధానం కోసం ఆ హృదయం ఎంతగా మదనపడి ఉంటుందో లక్ష్మి గారికి అర్థమవుతుంది. కానీ ఏం చెప్పాలో తెలియక తడబడుతూ ఉంటే ఆమె కళ్ళ దారలా వర్షిస్తూ ఉంటాయి. శాన్వి వచ్చి తన తల్లి ఒడిలో తలపెట్టుకొని, అమ్మా నిజం చెప్పు, ఎలాంటిదైనా నేను స్వీకరిస్తాను, కానీ ఆ నిజం తెలియక నా మనసు ఎంత గిలగిల్లాడిపోతూ ఉందో నీకు తెలియదమ్మా, ప్లీజ్ అమ్మా ఆ నిజం ఏంటో నాకు చెప్పమ్మా అని అడుగుతూ ఉంటే ఆమె తల్లి హృదయం కదిలి శాన్వి తల నిమురుతూ, నీకు ఎంత తెలుసో నాకు తెలియదు, కానీ నాకు తెలిసింది మాత్రం నేను చెప్తాను అని అంటూ చెప్పడం మొదలు పెడతారు. మా అసలు వర్ణిక ఎవరు? తను చూడటానికి అచ్చం నాలా ఎందుకుంది? అగస్య గారికి నాతో పెళ్ళికి ఏం సంబంధం? ఇలా శాన్వి తన మనసులో ఉన్న సందేహాలన్నీ చెప్తుంది. లక్ష్మి గారు చిరునవ్వులా నవ్వుతారు. తల్లి ఎందుకు నవ్విద్దో శాన్వికి అర్థం కాదు. ఎందుకమ్మా నవ్వుతున్నావు? నీ గురించి నువ్వే ఎవరు అని అడుగుతుంటే నవ్వు వస్తుంది. శాన్వి ఆశ్చర్యంగా, అంటే లక్ష్మి గారు ఒక నెట్టూర్పు విడుస్తూ, నువ్వు నా కూతురు శాన్వి కాదు తల్లి, వర్ణిక. శాన్వి షాక్ అవుతుంది. నేను వర్ణికానా? అవును తల్లి, నేను నీ కన్న తల్లిని కాదు అని అంటుంటే శాన్వి ఉరఫ్ వర్ణికకు ఏం అర్థం కాదు. ఇన్ని రోజులు నాది అనుకున్న బంధం ఇప్పుడు తన పరాయి అంటుంటే శాన్వికి ఏమీ అర్థం కాదు. తన కళ్ళ నిండా నీళ్లు. ఒక్కసారిగా వీళ్ళందరితో ఉన్న బంధం అంతా గుర్తుకొస్తుంది. లక్ష్మి గారు జరిగింది చెప్పడం మొదలు పెడతారు. నాకు 3 పిల్లలు, అందులో మొదటిది శాన్వి, 2 ప్రమద, 3 హర్ష. మా శాన్వి చాలా చలాకీ పిల్ల, ఏకసంతాగ్రాహి. తను ఎంత మంచిదంటే తన తండ్రి బాధ్యత కూడా పంచుకునేంత. పొద్దున్నే కాలేజీకి వెళ్తూ సాయంత్రం తన ఫ్రెండ్తో ట్యుటోరియల్లో కాలేజీలో టీచింగ్ చేస్తూ ఉండేది. మా ఇల్లు ఒక ఆనంద పొదరిల్లు. శాన్వి నవ్వులు మాటలంటే మాకు ఎంతో ఇష్టం. అంతా ఆనందంగా ఉన్న మా కుటుంబంలో ఒక పెను తుఫాను ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తూ ఉంటారు. ఒకరోజు శాన్వి ఇంటికి రావటం చాలా లేట్ అయింది. అప్పటికీ ఆయన ఇంటికి రాలేదు. ఆ పిల్ల ఇంకా రాలేదని గుండెల అరచేతులు పెట్టుకుని కూర్చున్నాను. అప్పటికే 9 అయిపోయింది. గడియారములు దాటుతూ ఉంటే నాకు భయంతో కాళ్ళు చేతులు ఆడలేదు. ఇంతలో తలుపు కొడుతున్న శబ్దం వినిపిస్తే శాన్వి నే అయి ఉంటుంది అని దేవులకు మొక్కుకుంటూ గబగబా వెళ్ళి తలుపు తీశాను. ఆ దేవుడు నా మొర విన్నాడేమో. ఎదురుగా శాన్వి నిలువెల్ల చెమటతో తడిచిపోయి ఉంది. దాని మొహంలో భయం, కంగారు కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. దాన్ని అలా చూడగానే ఆ పై ప్రాణాలు పైనే పోయాయి. వెంటనే దాన్ని లోపలికి తీసుకుని వెళ్ళి గదిలోనికి తీసుకుపోయి, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, ఇంత లేట్ అయింది, ఒళ్ళంతా చెమటలేంటి అని అంటుంటే అది నన్ను పట్టుకొని బావురుమంది. అది అలా ఏడవడం చూసి నా పై ప్రాణాలు పైనే పోయాయి. చాలాసేపు దాకా మామూలు కాలేకపోయింది. కొంచెం సేపటి తర్వాత అదే తెరుకొని చెప్పడం మొదలుపెట్టింది. అమ్మా నేను రోజు ట్యుటోరియల్ కాలేజీకి వెళ్తాను కదా, ఇవాళ వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టాం, పేపర్స్ కలెక్ట్ చేసి అన్నీ సర్దుకొని చాలా టైం పట్టింది. నేను నాతో పాటు రోజు ఉండే పల్లవి మాత్రమే ఉన్నాం. వర్క్ అంతా అయ్యాక వెళ్తుంటే ట్యుటోరియల్ కాలేజీకి ఒక అడుగు దూరంలో ఆనుకుని ఉండే స్టార్ రూమ్లో నుండి చిన్నగా ఏడుపు వినిపిస్తూ ఉంది. మా ఇద్దరికి చాలా భయం వేసింది. ఇద్దరం అక్కడ ఉన్న కిటికీలో నుండి తొంగి చూసా. ఒక అమ్మాయిని 3 అబ్బాయిలు కలిసి పాడు చేస్తున్నారు. ఆ క్షణంలో చాలా భయం వేసింది. ఆ రూమ్ వైపు ఎవరు ఉండరు అని తెలుసుకొని వాళ్ళు ప్లాన్ చేసి అలా చేస్తున్నారనే అర్థమైంది. నేను ఏం చేయాలో తెలియక పోలీసులకు కాల్ చేస్తుంటే పల్లవి నన్ను బలవంతంగా అక్కడి నుంచి బయటకు తీసుకుని వచ్చేసింది. ఎందుకు ఆపామని అంటే, ఆ రూమ్లో ఒక అతను ఎమ్మెల్యే కొడుకు, ఇప్పుడు ఫోన్ చేస్తే ప్రయోజనం ఏం లేదు అని చెప్తుంటే అప్పుడే బయటికి వచ్చి ఆ ఎమ్మెల్యే కొడుకు మా ఇద్దరిని చూసి అరిచాడు. అతను మిగతా వాళ్ళకు చెప్పి తీసుకొచ్చేలోపు ఇద్దరం చాలా దూరం పరిగెత్తాము. కొంచెం దూరం వెళ్ళాక ఆటో వచ్చింది, ఇద్దరం ఎక్కేసాం. ఇదిగో ఇప్పుడు ఇలా అని అంటుంటే మళ్ళీ నన్ను పట్టుకుని ఏడుస్తూ ఉంది. ముందు ఏమీ అపాయం జరగనందుకు సంతోషించినా ఇంకొక ఆడపిల్ల అక్కడ అన్యాయం అయిపోయింది అని బాధ కూడా వేసింది. మాటలు కూడబడుకొని పల్లవి ఏది,
వెళ్ళిపోయిందమ్మా. సరే, జరిగింది ఏదో జరిగింది. నువ్వు ఒక వారం రోజుల పాటు ఎక్కడికి వెళ్ళకు. శాన్వి నా వైపు అయోమయంగా చూస్తూ, అమ్మా అవును, నేను చెప్పేది విను. నువ్వు ఒక వారం రోజులు బయటికి వెళ్ళకు. పల్లవి కూడా అదే చెప్పు, తర్వాత అన్నీ అవే సర్దుకుంటాయి అని దానికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశాను. తర్వాత రోజు ఆ సంఘటనకు బాగా భయపడిందేమో. ఆ రోజు శాన్వి ఇంకా నిద్ర లేవలేదు. టీవీలో బ్రేకింగ్ న్యూస్. నగర శివార్లో ఒక అమ్మాయి అపస్మారక స్థితిలో దొరికింది. వివరాలు ఇంకా తెలియలేదు, కానీ ఆ అమ్మాయి మీద రేప్ అటెంప్ట్స్ జరిగినట్టుగా వినికిడి. నిందితులను వెతికి పట్టుకునే దోవలో పోలీసులు అని హెడ్లైన్స్ వస్తుంటే శాన్వి తన రూమ్లో నుండి బయటకు వచ్చి ఆ న్యూస్ చూసింది. తన మొహంలో కొద్దిగా రిలీఫ్. నేను వెంటనే దాని దగ్గరికి వెళ్ళాను. అమ్మా, ఆ అమ్మాయికి ఏం కాలేదమ్మా. అవును తల్లి, నేను కూడా చూశాను. తన అదృష్టం బాగుండి బయటపడింది. అమ్మా, తను అలా చేసింది వాళ్ళే అని చెప్తాను అని పిచ్చుకని పట్టిందా శాన్వి? నువ్వు చెప్పినంత మాత్రాన ఎవరైనా నమ్ముతారా? అమ్మా అది కాదు. ఏంటది కాదు? చూడు, నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. కాదు, నువ్వు వెళ్ళాలి అనుకుంటే ఈ అమ్మ మీద ఒట్టు వేసి వెళ్ళు అని అనడంతో శాన్వి కొంచెం దూరం జరిగి సరే వెళ్ళలే అని అంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఆ రోజు నుండి శాన్వి చాలా ముభావంగా మారిపోయింది. తన బాధ నాకు అర్థమవుతున్నా అంతకన్నా నేనేమీ చేయలేకపోయాను. నా కూతురు నాకు ముఖ్యం కదా. మరి శాన్వి కాలేజీకి వెళ్ళటం లేదని ఆయన అడిగినా ప్రిపరేషన్స్ హాలిడేస్ అని చెప్తూ వచ్చాను. ఆయన ఏమీ అనుకోకుండా ఊరుకున్నారు. అలా 2 వారాల తర్వాత ఒకరోజు రెడీ అయ్యి, అమ్మా ఒకసారి కాలేజీకి వెళ్తాను. ఒకదానివేనా? నాన్నను కూడా తీసుకెళ్ళు. నాన్నకు పనులుంటాయి, నేను వెళ్ళి త్వరగా వచ్చేస్తాను. ఇప్పుడు కాకుండా తర్వాత వెళ్ళొచ్చులే. కాదమ్మా, మళ్ళీ ఎగ్జామ్స్ వస్తాయి అని అనడంతో ఇక చేసేదేమీ లేక అలానే భయపడుతూనే పంపించాను. పొద్దునంతా ఏం చేస్తుందని కాల్ చేస్తూనే ఉన్నాను. నా భయం చూసి అది కూడా ఏమీ అనకుండా ఆన్సర్ చేసింది. సాయంత్రం మళ్ళీ కాల్ చేశాను. ఇంకో గంటలో ఇంటికి వస్తాను, ఇప్పుడే స్టార్ట్ అయ్యాను అని చెప్పింది. అమ్మయ్య అనుకుంటూ తన కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. గంట అయింది, రాలేదు. భయంతో మళ్ళీ ఫోన్ చేశాను. ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయలేదు. గుండెలో అరచేతులు పెట్టుకుని కూర్చున్నాను. కొంచెం సేపటికి నా ఫోన్ మోగింది. శాన్వి దగ్గర నుండి ఫోన్ వెంటనే లిఫ్ట్ చేశాను. అవతల వ్యక్తి చెప్పిన మాటలు విని ఉన్న చోటనే కూలబడిపోయాను. మెదడు పనిచేయటం మానేసింది. ఫోన్ చేతుల నుండి జారి కింద పడిపోయింది. గడియారం ముళ్ళు శబ్దం మెదడులో తిరుగుతుంది. అమ్మా, మీ అమ్మాయికి యాక్సిడెంట్ అయింది. అమ్మా, నక్లెస్ రోడ్లో మీరు అర్జెంటుగా గవర్నమెంట్ హాస్పిటల్కి రండి అమ్మా అని ఫోన్ పెట్టేశారు. ఒక్క క్షణం నేను ఏం విన్నానో కూడా నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత నా కళ్ళు వర్షించటం మొదలుపెట్టాయి. నా కడుపులో చేయి పెట్టి ఎవరో నా తల్లి పేగును కోసేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కొంచెం సేపటికి తేరుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను. రిసెప్షన్లో పేరు కనుక్కొని అక్కడికి వెళ్ళేసరికి నా కూతురు ఐసీయూలో ఉందని చెప్పారు. చాలాసేపటి దాకా నన్ను చూడనవ్వలేదు. డాక్టర్లు అందరూ అటు ఇటు తిరుగుతున్నారు. ఒకవైపు ఆయనకి దీని గురించి ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. కొంచెం సేపటికి నర్సు వచ్చి పేషెంట్స్ని చూడొచ్చు అని చెప్పడంతో ఐసీయూలోకి వెళ్ళాను. శాన్వి అకస్మారక స్థితిలో ఒళ్ళంతా కట్లతో చేతి నిండా ఏవో వైర్లు పెట్టి ఉన్నాయి. తన అందమైన మొహం మీద ఏదో రాసుకుపోయినట్టు పెద్ద దెబ్బ. తను అలా చూసి పొగిలి ఏడ్చేశాను. అలా ఏడుస్తూ ఉన్న నన్ను ఓ నర్సు బయటకు తీసుకుని వచ్చి నన్ను ఓదార్చి, మీ అమ్మాయి మీ బిడ్డేనా అమ్మా? అవును అన్నట్టు తలూపాను. అనుకున్నా, ఆ దొంగ కొడుకులు చేసిన పని వల్లనే మీ అమ్మాయి స్థితికి వచ్చింది. ఆమె చెప్పింది అర్థం కాక ఆ వైపు చూశాను. ఇందాక డాక్టర్లు మాట్లాడుకుంటుంటే విన్నానమ్మా. కొంచెం సేపటికి ముందు డ్యూటీ డాక్టర్కి ఫోన్ వచ్చింది. అతను ఫోన్ లిఫ్ట్ చేయగానే, ఏ డాక్టర్, నీ దగ్గర శాన్వి అనే అమ్మాయి కేసు వచ్చింది కదా, మర్యాదగా ఆ అమ్మాయిది మామూలు యాక్సిడెంట్ కేసుగా రాసి త్వరగా క్లోజ్ చేయి, లేకపోతే నీ ఇంట్లో ఎవరు బతకరు అని అర్థమైందా అని చెప్పి కాల్ కట్ చేశారు. డ్యూటీ డాక్టర్లకు విషయం అర్థమయ్యి నార్మల్ యాక్సిడెంట్గా రాసుకొని ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఆమె చెప్పింది విన్నాక ఛీ, ఇలాంటి వాళ్ళ దేశంలో నేను ఉందా అని నన్ను నేనే తిట్టుకున్నాను. ఇప్పుడు ఈ కేసు మీద ఎవరికి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకోరు అని మాత్రం అర్థమైంది. ఇంతలో శాన్వి స్లోలోకి వచ్చింది అని నర్సు వచ్చి చెప్పింది. లోపలికి వెళ్ళాక శాన్వి నన్ను చూసి అమ్మా అని మెల్లగా అంది. నేను తన దగ్గరికి వెళ్ళి తన చేతులు పట్టుకుని, ఏంటమ్మా శాన్వి, ఏంటిది? నీ మాట వినాల్సిందమ్మా, విననందుకు నాకు తగిన శాస చేశాడు దేవుడు అని జరిగింది చెప్పడం మొదలుపెట్టింది. శాన్వి కాలేజీకి వెళ్ళి తన పని పూర్తి చేసుకుని పల్లవి కోసం వెయిట్ చేస్తుంది. పల్లవి కూడా భయంగానే కాలేజీకి వచ్చింది. పల్లవిని చూడగానే తనకు ప్రాణం లేచొచ్చినట్టు వచ్చింది. ఎలా ఉన్నావు పల్లవి? చాలా భయంగా ఉంది. ఆ రోజు వాళ్ళకి మనమే అని తెలుసంటావా? ఏమో,
నాకు సరిగ్గా తెలీదు. కానీ అమ్మ చాలా భయపడుతుంది. అందుకే మనిద్దరం బయటికి రావద్దు అని పంపించడం లేదు. ఆంటీ భయం కూడా నిజమే కదా అని అలా మాట్లాడుకుంటూ బస్ కోసం బయటకు వచ్చారు. ఇందులో కొన్ని కార్స్ రావడం కనిపించాయి. మాకు చాలా భయం వేసింది. అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే ఆ కార్స్ మమ్మల్ని రౌండ్ అప్ చేశాయి. మాకేం అర్థం కాలేదు. కొంచెం సేపటికి ఎమ్మెల్యే కొడుకు బయటకు వచ్చాడు. వాడి చుట్టూ వాడి మనుషులు. ఏంటి ఆ రోజు పారిపోతే మాకు మీ గురించి తెలియదు అనుకుంటున్నారా? పల్లవి భయపడుతూ, సార్ ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి సార్, మాకేమీ తెలీదు, మీ జోలికి కూడా మేము రాము. అచ్చా అవునా, ఏం తెలియనట్టు మొహం పెడుతూ ఈ కంప్లైంట్ ఏంటే అని ఒక పేపర్ మా మొహాన్ని విసిరాడు. అది నేను పొద్దున్న పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్. వీడి దగ్గరికి వచ్చిందంటే ఆ పోలీస్ ఆఫీసర్ వీడికి అమ్మడిపోయాడని అర్థమైంది. ఇంతలో అతను వచ్చి నా జుట్టు పట్టుకొని, ఎంత ధైర్యం ఉంటే నా మీద కంప్లైంట్ ఇస్తావే అని నా జుట్టు పట్టుకుని కారు కేసి కొట్టాడమ్మా. పల్లవిని కూడా అలానే తన్ని పడేస్తుంటే, సార్ సార్ దాన్ని కొట్టకండి సార్ ప్లీజ్ సార్ అని వాడి కాలు పట్టుకొని బతిమలాడిందమ్మా. అయినా వెళ్ళలేదు. ఇద్దరు ఆడపిల్లలు అని కూడా చూడకుండా తన్ని ఇద్దరిని కారుతో గుద్ది రోడ్డు మీద వదిలేశాడమ్మా అని ఏడుస్తూ చెప్తుంటే అప్పుడు నాకు పల్లవి సంగతి గుర్తుకొచ్చింది. పల్లవి గురించి హాస్పిటల్ స్టాఫ్ని అడిగితే పల్లవి కండిషన్ కూడా చాలా వరస్ట్గా ఉంది అని చెప్పారు. ఇలాంటి పాపాత్మ చేతిలో బలవ్వడానికి ఆడపిల్లలు కన్నారా అని ఏడుస్తూ చెప్పడం ఆపేశారు లక్ష్మి గారు. అదంతా వింటున్న వర్ణిక కూడా చాలా బాధగా కోపంగా అనిపిస్తూ ఉంటుంది. వెళ్ళి లక్ష్మి గారు పక్కన కూర్చొని ఓదారుస్తూ ఉంటే మళ్ళీ చెప్పడం మొదలు పెడతారు. పల్లవి గురించి తెలిసిన తర్వాత పల్లవి తల్లిదండ్రులకు కూడా ఫోన్ చేసి విషయం చెప్పాను. మా ఆయనకు ఫోన్ చేయాలంటే భయం వేసింది. అసలు ఆయన ఈ మాట విని తట్టుకోగలరా లేదా, ఏదైతే అదైందని ఫోన్ చేశాను. ఆయన పని మీద వేరే ఊరు వెళ్ళటంతో ఫోన్ చేసి శాన్వికి యాక్సిడెంట్ ఏదని మాత్రమే ఆయనకు చెప్పాను. ఆయన కూడా విషయం విన్న వెంటనే బయలుదేరారు. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అని రూమ్ బయట కాపలా కాస్తూ ఉన్నానో ఇంతలో నర్సు వచ్చి, అమ్మా ఈ ఇంజెక్షన్ తీసుకుని రండి, పేషెంట్కి ఇవ్వాలి అని చెప్పడంతో ఈ ఇంజెక్షన్ కోసం ఫార్మసీకి వెళ్ళి మెడిసిన్ తెచ్చి ఇచ్చాను. ముఖం కడుక్కుందామని వెళ్తుంటే ఆ రూమ్లో ఉన్న నిన్ను చూసి షాక్ అయిపోయాను. నిన్ను చూసిన వెంటనే శాన్వి అని అప్రయత్నంగా నా నోట్ నుండి వచ్చింది. మనుషులు పోలు మనుషులు ఉంటారని తెలుసు కానీ అచ్చుగుద్దినట్టు నా కూతురులానే ఉన్న నిన్ను చూసి షాక్ అయ్యాను. అటుగా వెళ్తున్న నర్సుని విషయం అడిగితే ఏదో పాత పగల గొడవల్లో తల్లిదండ్రుని చంపేశారు, నువ్వు ఒక్కదానివే మిగిలావు కానీ చాలా దెబ్బలు తగిలాయి, మెదడుకు దెబ్బలు తగిలాయి అని చెప్పడంతో నేను ఏదో ఆలోచిస్తూ శాన్వి రూమ్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. రాత్రంతా ఆలోచనలు శాన్వికి నయమైతే బాగుండు అని అనుకుంటూ ఉండగా తెల్లవారుజామున నర్సు వచ్చి శాన్వి పల్స్ డౌన్ అవుతుంది, ఊపిరి తీసుకోవటం కష్టమవుతుందని చెప్పడంతో గుండె ఆగిపోయింది. రూమ్ అద్దల నుండి శాన్వికి ఏం కాకూడదని అనుకుంటూనే ఉన్నాను. కానీ నా కంటి ముందే ప్రాణం పోసుకున్న నా కూతురు ఇప్పుడు నా కళ్ళ ముందే ప్రాణం పోతుండే ఆ బాధ చెప్పలేనమ్మా, చెప్పలేను. ఒకవైపు డాక్టర్లు తమ ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా నా కూతురి ప్రాణం నా కళ్ళ ముందే పోయిందమ్మా, పోయింది అని గుండెలు అవిసేలా ఏడుస్తుంటే ఆ తల్లి బాధను చూస్తున్న వర్ణిక ఆమెను ఓదార్చలేకపోయింది. లక్ష్మి గారు తన కూతురు చనిపోయిందని చెబుతూ ఏడుస్తూ ఉంటే వర్ణికను ఎలా ఓదార్చాలో కూడా అర్థం కాలేదు. కానీ అలా చూస్తూ ఉండలేక అమ్మా అని అంటూ లక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి ఆమెను పట్టుకుని ఓదార్స్తూ, అమ్మా ఏడోకమ్మ ప్లీజ్ అని అంటూ ఊరుకోబెట్టడానికి ట్రై చేసింది. లక్ష్మి గారు కొంచెం సేపటికి తేరుకుంటారు. వర్ణిక లక్ష్మి గారు కళ్ళు తుడుస్తూ, అమ్మా ఎందుకమ్మా ఏడుస్తున్నావు, నేను నీ కూతురి కాదా చెప్పు అని అంటూ ఉంటే లక్ష్మి గారు సంబరంగా చూస్తూ ఉంటారు. నువ్వు నా కూతురివే బంగారు తల్లి అని అంటూ కూతుర్ని గుండెలకు హత్తుకుంటారు. శాన్వి లక్ష్మి గారు ఒళ్ళో పడుకొని, అదేనండి వర్ణిక. తర్వాత ఏమైందమ్మా, కళ్ళ ముందు ఉన్న బిడ్డ ప్రాణం పోయాక ఏం చేయాలో తోచలేదు. ఆయనకు బిడ్డ ఇలా చనిపోయిందని తెలిస్తే తట్టుకోలేరు, ఎలా ఉంటారో కూడా నాకు తెలీదు. అందుకే ఆ క్షణం ఒక నిర్ణయానికి వచ్చాను. అక్కడ ఉన్న నర్సు సాయంతో నీ ప్లేస్లో శాన్విని, శాన్వి ప్లేస్లో నిన్ను మార్చాను అంటూ శాన్వి వైపు చూస్తూ, నీకోసం ఎవరు వస్తారేమో అని చూశాను కానీ ఎవరు రాలేదు. కాకపోతే నువ్వు అప్పటికి స్పృహలో లేవు. ఆ ఎమ్మెల్యే వాళ్ళకి మాత్రం శాన్వి చనిపోయిందని తన డెడ్ బాడీ ఫోటోలు డాక్టర్ మరియు నర్స్ సహాయంతో పంపాను. అవి వాడు నమ్ముతాడు, ఇక మన జోలికి రాడు అని అర్థమయ్యి కొంచెం స్థిమితంగా ఉన్నాను. కానీ ఇప్పుడు అసలు పరీక్ష మొదలైంది. నీ సంగతి ఏంటి? ఇప్పుడు ఆయనకి ఎలా చెప్పాలి? నువ్వు స్పృహలో లేవు కాబట్టి పర్వాలేదు, మరి నీకు స్పృహలోకి వచ్చాక పరిస్థితి ఏంటో అర్థం కాలేదు. 2 రోజుల తర్వాత నువ్వు స్పృహలోకి వచ్చావు, స్పృహ అయితే వచ్చింది కానీ ఆ రోజు నువ్వు లేచి ఫ్లాష్ బ్యాక్,
నేను ఎక్కడున్నాను, నాకేమైంది అని అంటుంటే డాక్టర్ వచ్చి నేను చూశారు. మీకు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. మీ పేరేంటి? వర్ణిక ఏదో గుర్తొచ్చినట్టుగా ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ తెలియలేదు అని చెప్పడంతో నేనే ఆశ్చర్యపోయాను. మీ పేరు తెలీదా? పోనీ మీదే ఊరు చెప్పండి. వర్ణిక తల పట్టుకుని ఏమో ఏం తెలీదు అని అంటూ తల పట్టుకుంటూ ఉంటే ఓకే మీరు స్ట్రైన్ అవ్వకండి అంటూ డాక్టర్ నన్ను పిలిచి ఆ రూమ్ నుండి బయటకు వచ్చారు. చూడండి, అమ్మాయికి దెబ్బలు తలకు బాగా తగలటం వల్ల తన బ్రెయిన్లోని సెరిబ్రల్ డ్యామేజ్ అయ్యింది. దానివల్ల అందులో స్టోర్ అయి ఉండే మెమొరీ ఆమె మర్చిపోయింది. దీనివల్ల గతం తాలూకా విషయాలు ఏమీ ఆమెకు గుర్తుండవు. ఒక విధంగా ఇది మీకు యూజ్ అవుతుంది, కానీ ఆమెకు ఆ శాపం మాత్రమే. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా తన వాళ్ళు ఎప్పుడైనా కలిసినా తనకు మళ్ళీ గుర్తుకు వస్తుందో లేదో కూడా ఖచ్చితంగా చెప్పలేము. అంటే ఆమెకు తన గతం గురించి ఏమీ గుర్తులేదు అంటారా? ఒకవేళ ముందు గుర్తొస్తే ఖచ్చితంగా అంతే. ఒకవేళ మీరు అన్నట్టు ముందు గుర్తుకు వచ్చినా మనం చేయగలిగింది ఏమీ లేదు. కాకపోతే మనం బలవంతంగా గుర్తు చేయాలని ట్రై చేస్తే మాత్రం బ్రెయిన్లో సెల్స్ డ్యామేజ్ అయ్యి ఆమెకు పూర్తిగా మతస్థిమితం పోవచ్చు. కాబట్టి మీరు ఆమెను తన గతం నుండి ఆమెను జాగ్రత్తగా కాపాడాలి. అర్థమైందా? అర్థమైంది డాక్టర్. ఇప్పుడు కొంచెం సేపు అయ్యాక మీరు వెళ్ళి తన తల్లిగా పరిచయం చేసుకోండి అని చెప్పి ఆయన వెళ్ళిపోతారు. నిజంగా ఆయన చేసిన మేలు అస్సలు మర్చిపోలేను. అప్పుడే మీ నాన్న అక్కడికి వచ్చారు. ఆయనకి విషయం చెప్పి గతం గురించి మాట్లాడకండి అని చెప్పాను. ఆయన గతం మర్చిపోయిన కూతురు దక్కింది అని చాలా సంతోషించారు. నిన్ను కన్నది నేను కాకపోయినా నిన్ను కన్న తల్లి కన్నా ఎక్కువగా చూసుకున్నాను. హాస్పిటల్లో ఉన్న నిన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నాను. డాక్టర్ ఇచ్చిన ట్రీట్మెంట్కు నువ్వు బాగానే రెస్పాండ్ అయ్యావు. అప్పుడే నీ పేరు శాన్వి అని, నువ్వు మా కూతురు అని నీకు చెప్పావు. నీకేమీ గుర్తు ఉండకపోవడంతో కూడా మాకు కలిసి వచ్చింది. మేము చూపించిన ప్రేమ వల్ల మేమే నీ అమ్మా నాన్నలవని నువ్వు పూర్తిగా నమ్మేశావు. ఒకవైపు నువ్వు పూర్తిగా కోలుకుంటున్నావని ఆనందంగా ఉన్నా కూడా మరొక వైపు ఎమ్మెల్యే కొడుకు మళ్ళీ నీ కోసం పల్లవి కోసం వస్తాడేమో అని చాలా భయం వేసింది. ఒకవేళ ఎవరైనా వచ్చి నువ్వు వాళ్ళ మనిషివి అని చెప్తే ఆయన తట్టుకుంటారా అనే భయం కూడా వేసింది. అందుకే నీ పరిస్థితి ఎలా ఉందని డాక్టర్ని కలిశాను. డాక్టర్ శాన్విని ఇంటికి తీసుకెళ్ళవచ్చా? డాక్టర్ గారు నా వైపు చూసి తప్పకుండా తీసుకెళ్ళండి, కానీ ముందు మీకేమన్నా ఇబ్బందులు ఎదురవుతాయా అనిపిస్తుంది. అదే డాక్టర్ అలా అన్నారు. ఈ అమ్మాయి ఎవరో తాలూకానో తెలీదు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలీదు. ఆ అమ్మాయి కోసం కొంచెం రిస్క్ చేస్తున్నారు అనిపిస్తుందమ్మా. ఏమో డాక్టర్, ఇప్పుడు ఏమేమీ ఆలోచించే పొజిషన్లో లేను నేను. ప్రస్తుతం బయట ఉన్న అమ్మాయి ఏం చేస్తారో తెలియదు. అలాంటిది నా దగ్గర ఉండటమే చాలా మంచిది అని నా అభిప్రాయం. సరే, ఎంత చెప్తున్నా కూడా పర్వాలేదు అంటున్నారు కదా, నేనే మందులు రాస్తున్నాను, అవి మాత్రం తప్పకుండా వాడండి. నేను అతనికి చేతులెత్తి మొక్కుతూ, మీరు చేసిన సహాయం అసలు మర్చిపోలేండి డాక్టర్. నేను చేసింది ఏం లేదండి. రేపు తనని మీరు తీసుకువెళ్ళవచ్చు. మంత్లీ చెకప్ని మర్చిపోకుండా రండి. థ్యాంక్స్ డాక్టర్ గారు అని చెప్పి అక్కడి నుంచి మీ నాన్నకు డిశ్చార్జ్ చేస్తున్నారు అని మీ నాన్నకు చెప్పాను. అలా నిన్ను ఇంటికి తీసుకువచ్చాను అని జరిగింది చెప్తున్నారు లక్ష్మి గారు. శాన్వి కళ్ళల్లో, అమ్మా నిజంగా నువ్వు చెప్తున్నావు, నాకు నా గతం ఏమీ గుర్తులేదు, కానీ మీరు నా తల్లిదండ్రులు కాదు అంటే నాకు నమ్మాలని లేదమ్మా. నేను ఎప్పటికీ మీ పెద్ద కూతుర్నే, నన్ను మీ నుండి దూరం చేయకండి ప్లీజ్ అని అంటూ శాన్వి లక్ష్మి గారిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. కొంచెంసేపటికి శాన్వికి ఏదో గుర్తొచ్చి అమ్మా కానీ అని ఏదో ఆలోచిస్తూ ఉంటే తన మదిలో ప్రశ్నను లక్ష్మి గారు గమనిస్తున్నట్టుగా, నీ సంగతి ఆగస్టుకి ఎలా తెలిసిందనే కదా నువ్వు అడగాలి అనుకుంటున్నావు? శాన్వి అవును అన్నట్టు తలూపుతుంది. నిన్ను ఇంటికి తీసుకొచ్చిన నెల తర్వాత నువ్వు నెమ్మదిగా మనుషుల్లో పడుతున్నావు. నిన్ను కాలేజీకి పంపే ఉద్దేశం మాకు లేదు. ఎందుకంటే అప్పుడే కదా నువ్వు ప్రమాదం నుండి బయటపడింది. ఒకరోజు మన ఇంటి బయట ఒక వ్యక్తి కూర్చుని కనిపించాడు. ఇంతవరకు ఎప్పుడో ఆ అబ్బాయిని ఇక్కడ చూడలేదు. ముందు భయం వేసింది ఆ ఎమ్మెల్యే తరపున నుండేమో అని, కానీ మళ్ళీ అంతలోనే కాదు అని అనుమానం. కావాలని పట్టించుకోకుండా అలా వదిలేసా కొన్ని రోజులు. ఏమైనా గొడవ చేస్తే అప్పుడు చూడొచ్చులే అని. కానీ ఈలోపు మీ నాన్న నీకు పెళ్లి ఫిక్స్ చేస్తున్నారని చెప్పారు. నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. నిన్ను పెళ్లి చేసి ఓ ఇంటిదాన్ని చేస్తే కళ్ళ ముందే ఉంటావులే అని. ఎందుకంటే పెళ్లి కొడుకు మా అన్న బిడ్డనే కాబట్టి. నీకేం గుర్తులేదు కాబట్టి నువ్వు మీ నాన్న చెప్పిన దానికే సరే అని చెప్పావు. పెళ్ళి హడావుడి మొదలైంది. ఆ ఇంటి ముందు ఉండే అబ్బాయి మాత్రం ఎంతకీ కదలటం లేదు. కానీ నువ్వు కనిపించినప్పుడు అతని కళ్ళల్లో మెదిలే ప్రేమ నాకు అర్థమైంది. కానీ ఇన్ని రోజులు శాన్వి కోసం ఒక అబ్బాయి ఇలా ఎప్పుడు ఇంటికి దగ్గరలో రాలేదే, మరి వచ్చిన అబ్బాయి ఎవరు అన్న అనుమానం మొదలైంది. ఈలోపు మీ నాన్న నీ పెళ్లి మేనల్లుడితో నిశ్చయం చేశారు. నీకు గుర్తుందో లేదో, ఒకరోజు అగస్య వచ్చి మీ నాన్నను నీ గురించి వచ్చి మాట్లాడాడు.
అప్పుడు నాకు చిన్న అనుమానం కలిగింది. ఇక సమయం చూసుకుని మీ నాన్న లేని సమయంలో వెళ్ళి తనని కలిశాను. చూడు బాబు, నువ్వెవరో నాకు తెలియదు, కానీ ఇలా మా అమ్మాయి వెనుక పంట భావ్యం కాదు. తనకు ఆల్రెడీ పెళ్ళి నిశ్చయమైంది. నాకు తెలుసా ఆంటీ, కానీ నాకు తనంటే ప్రాణం. తను లేకుండా నేను బతకలేను. చూడు బాబు, మా ఇళ్లలో ఇలాంటివి ఒప్పుకోరు. దయచేసి మమ్మల్ని వదిలే అని చేతులు జోడించాను. అతను ఏడుస్తూ, పెళ్లి చేస్తుంది శాన్విక వర్ణిక ఆంటీ అని అడగడంతో నాకేమీ అర్థం కాలేదు. నేను విన్నది నిజమా కాదా అని డౌట్ వచ్చింది. వెనక్కి తిరిగి తన వైపు చూశాను. నాకంతా తెలుసా ఆంటీ, మీరు చేసింది తెలుసు. ఏం తెలుసు నీకు? మేము ఎవరిని మార్చలేదే అని నోరు జారాను. నేను శాన్వికి పెళ్లి చేస్తున్నారా లేక వర్ణికాక అని అడిగాను, కానీ మార్చారా అని నేనేమీ చెప్పలేదు కదా అని అనటంతో ఇంకా దాచడం వేస్ట్ అనిపించింది. నువ్వెవరు బాబు? నా పేరు అగస్య, వర్ణిక భర్తను అని అనటంతో ఒక్కసారిగా షాక్ అయ్యాను. అంటే అమ్మాయికి ముందే పెళ్ళైందా? అవునండి, నేను తన భర్తను. అసలు మీ ఇద్దరు భార్యాభర్తలను నమ్మకం ఏంటి? ఇదిగోండి మా మ్యారేజ్ సర్టిఫికేట్ అని అంటూ తన దగ్గర ఉన్న సర్టిఫికేట్ చూపిస్తాడు. నాకేం అర్థం కాలేదు. ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. నువ్వు చూపిస్తుంది దొంగ సర్టిఫికేట్లు అయితే అయినా తను శాన్వి కాదు అని ఎలా తెలిసింది? నా పేరు అగస్య, నేను శాన్వి గత 2 yearsగా ప్రేమించుకున్నాం అని అంటూ ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పాడు. ఆ రోజు నేను తన ఫోన్ కోసం చాలా వెయిట్ చేశాను, కానీ కాల్ రాలేదు. నాకేం అర్థం కాలేదు. అప్పుడు నాకు కాల్ చేసి నా వర్ణిక ఆ రోజు ఎందుకు కాల్ చేయలేదో అర్థం కాక ఇప్పుడే హైదరాబాద్లో ఉన్న నా ఫ్రెండ్ వర్ణిక గురించి కనుక్కొని చెప్పాను. వాడు వారం రోజుల తర్వాత నాకు కాల్ చేసి అర్జెంటుగా హైదరాబాద్ రమ్మని చెప్పాడు. ఎందుకు అని అడిగాను. ఏం చెప్పలేదు. ఇక్కడికి వచ్చాగా అన్నా, ఏంటన్నా అర్జెంటుగా రమ్మన్నావు అని అంటుంటే అతను ఏం మాట్లాడకుండా చెప్తాను ముందురా అని అంటూ నన్ను గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుని వచ్చాడు. అక్కడికి ఎందుకన్నా అని ఏమైందని చెప్తారా అని అంటూ మార్చురికి తీసుకువెళ్ళాడు. అన్నా మార్చురి ఏంటి అని అంటూ అన్న వినకుండా అక్కడ ఉన్న ఫ్యూన్తో మాట్లాడాడు. అతను వచ్చి ఒక షీట్ ఓపెన్ చేయగానే ఒక్కసారిగా నా మెదడు నరాలు పనిచేయలేదు. నా కళ్ళ ముందు ఉన్నది నేనే నమ్మలేకపోయాను. వర్ణిక అన్న. వర్ణికకి ఏమైంది? మొన్న జరిగిన కొన్ని కుటుంబ గొడవల్లో వర్ణిక నీ వాళ్ళ పేరెంట్స్ని దారుణంగా చంపేశారా అని అతను ఏడుస్తూ ఉంటే నేను నమ్మలేక, హే అన్న అబద్ధం చెప్పకు. వర్ణిక చనిపోవడం ఏంటి? నాకు తెలుసు వర్ణిక చనిపోలేదు. తనకేమన్నా అయితే నాకు తెలిసిపోతుంది. లేదురా నిజంగానే చనిపోయింది అని చెప్తూ ఉంటే ఉన్న చోటనే కోలిపడిపోయాను. దిక్కులు పిక్కటిల్లేలా ఏడ్చాను. నా ఫ్రెండ్ నన్ను ఓదార్చారు. ఇద్దరు నన్ను బలవంతంగా ఆ రూమ్ నుండి బయటకు తెచ్చారు. అప్పుడు అక్కడ ఉన్న అటెండర్ వచ్చి తన వస్తువులు తెచ్చి ఇచ్చారు. అవి పట్టుకొని గుండెలు అవిసేలా ఏడ్చాను. ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయమని చెప్పారు. అప్పుడు నేను ఆ పరిస్థితులు లేనని నన్ను వాళ్ళే ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేశారు. బాడీని తీసుకుని వచ్చి మాకు అప్పచెప్పారు. ఇక తను లేదన్న చేదు నిజాన్ని ఎలా తట్టుకోవాలో నాకు అర్థం కాలేదు. ఏమీ లేని నా జీవితంలోకి ప్రవేశించి అన్నీ తానే ముందు ఉండి నడిపించిన నన్ను ఒక స్థాయికి తీసుకుని వచ్చింది. అలాంటిది తను నా ముందు అలా నిర్జీవంగా పడి ఉంటే ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఏ పాపం చేశానో అని ఆ దేవుడు నాకు ఇలాంటి శిక్ష వేశాడు. చిన్నప్పటి నుండి నాకు నచ్చనివి అన్నీ లాగేసుకున్నాడు. మొదటిసారి ఆ దేవుడి మీద చాలా కోపం వచ్చింది. ఏ అన్యాయం చేశానని ఆ దేవుడు నా నుండి నా ప్రాణాన్ని తీసుకువెళ్ళాడు అని చాలా ఏడ్చాను. మా ఫ్రెండ్స్ నన్ను ఓదార్సు, చూడు అగస్య, జరిగిందేదో జరిగింది, నువ్వు ఇలా ఉంటే జరగవలసిన పనులు ఎలా అని చెప్పడంతో మనసు చంపుకొని వాళ్ళు చెప్పినట్టు చేయడానికి సిద్ధపడ్డాను. హాస్పిటల్ వాడు బాడీని మాకు అప్పగించి వెళ్తూ ఉంటే ఎవరో తొయ్యడం వల్ల వర్ణిక చెయ్యి బయటకు వచ్చింది. అటెండర్ వచ్చి సరిగ్గా చూసుకోలేరా అని వదిలేశారు బాడీ అని అంటూ తన చేతిని లోపల పెడుతుంటే ఎందుకో నా దృష్టి తన చేతి మీద పడింది. వెంటనే వెళ్ళి తన చెయ్యి పట్టుకొని చూశాను. ఒక్క నిమిషం నా బ్రుకుటి ముడిపడింది. ఆత్రంగా తన చెయ్యి పట్టుకొని చుట్టూ తిప్పి చూశాను. నా అనుమానం నిజమైంది. ఆ డెడ్ బాడీ వర్ణికది కాదు, ఎక్కడైతే జరిగింది అని అర్థమైంది. అందరూ ఏదో దాచడానికి ప్రయత్నిస్తున్నారు అని కూడా అనిపించింది. కానీ అది బయట పడనివ్వకుండా ఆ చేతిని ఫోటోలు తీసుకొని ఏం చేయాలో ఒక నిర్ణయానికి వచ్చాను. ఒక పక్క సంతోషం, మరొక పక్క భయం. వర్ణిక బతికే ఉందా? ఉంటే ఎక్కడ ఉంది? అసలు ఎలా ఉంది? స్టోరీ ఇలా ఉంది, బాగుంది కదా. నెక్స్ట్ ఎపిసోడ్ రేపు మార్నింగ్ 8 o'clockకి పోస్ట్ చేస్తాను అన్నట్టు. ఇంత బాగున్న స్టోరీకి మరి మీరు లైక్ చెబితే ఏం బాగుంటుంది? ఒక చిన్న లైక్ చేసేయండి. రేపు మార్నింగ్ మిమ్మల్ని అందరినీ నేను కలుస్తాను. అంతవరకు నమస్తే.